దేవుని కొరకు మండుచూ ఉండు. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారుమనసు పొందుము. ప్రకటన 3వ అధ్యాయం 19వ వచనం. సాధారణముగా మనము కలుపని రెండు విషయాలను దేవుని వాక్యము ఇక్కడ కలుపుచున్నది. ఆసక్తి, మారుమనసు. ఏదో విధి అన్నట్లు పశ్చాత్తాపపడడం నేను అనేక మందిలో చూచాను. సహవాసపు బోధన వల్ల తిరిగి ఇచ్చివేయుట, మనస్సాక్షిని నిర్మలపరుచుకొనుట అనునవి తప్పక చేయాలి అని ప్రజలు తెలుసుకున్నారు. అందువలన వారు చేయాలి కాబట్టి చేస్తున్నారు, కానీ దానిని ఆసక్తితో చేయడం నేను చూచుటలేదు. అయ్యో, నేను దేవుని ఎంతో దుఃఖపరిచాను, గొప్ప శిక్ష నాకు తగియున్నది అని గ్రహింపుతో కాక దొంగలించినవి తిరిగి ఇచ్చివేసినంత మాత్రాన పాప క్షమాపణ రాదు. నిజమైన ఆసక్తి గల పశ్చాత్తాపం ఉంటే మనము ఎన్నడూ తిరిగి ఆ పాపములోనికి వెళ్ళము. మనము కక్కిన దానికి తిరిగి వెళ్ళము. అదే లోతైన పశ్చాత్తాపము. దేవునికిని ఆయన పనికిని మనము చాలా హాని కలిగించామని గ్రహించి మనము హాని కలిగించిన ప్రతి విషయాన్ని సూక్ష్మంగా వెతికి సరిచేసుకుంటాము. అదే ఆసక్తి గల మారుమనసు. ఆ ఆసక్తి గల మారుమనసు లేని ఎడల మన సేవ నిలిచిపోవును. తమ నులివెచ్చిన స్థితిని బట్టి పశ్చాత్తాపపడమని ప్రభువు లవోదికయ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. వారు దేవుని కొరకు మండుటలేదు. ప్రభువైన యేసు కొరకు మనలో ఎంతమందిమి నిజముగా మండుచున్నాము? ప్రేమ జ్వాలలతో ఉన్నామని ఎంతమందిమి చెప్పగలము? భక్తి కూడా ఒక రకమైన అలవాటుగాను ఆశ్చర్యముగాను మారగలదు. దేవుని కొరకు మండుచుండకపోతే మనము ఏమీయూ సాధించలేము. యోనా గ్రంథము 1వ అధ్యాయంలో అతడు ప్రతిదీ వారికి చెప్పుట మనము చూస్తాము. వారికి అతడు చెప్పుటను బట్టి దేవుని సన్నిధి నుండి పారిపోవచున్నాడని ఆ మనుషులు తెలుసుకొనిరి. అప్పుడు అతనితో వారు ఇట్లనిరి, ఈ సముద్రము నిమ్మరించుటకు నీకు మేము ఏమి చేయవలెను? సముద్రము పొంగుచున్నది మరియు అధికమగుచున్నది. ఇక్కడ సమాధానము నేరుగా వచ్చినది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి, నా వలననే మీరు శ్రమపడుచున్నారు. మనకిలాంటి పశ్చాత్తాపము ఉంటే ఉజ్జీవము కొనసాగుతూ ఉంటుంది. నినివే పట్టణంలో ఉజ్జీవం వచ్చింది. నిజమైన పశ్చాత్తాపముతో యోనా నినివేలోకి ప్రవేశించాడు. అక్కడ వేషధరణకు, స్వయం తృప్తికి తావులేదు. నిజమైన పశ్చాత్తాపము ఉజ్జీవాన్ని తీసుకుని వస్తుంది.